Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని 2వ వార్డు వీకర్స్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ నగదు అందజేశారు. సార్ మీరు చేయి తీసింది సార్. ఓకే ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ బాబు? కానీ కొంచెం అందరూ పడతారు నన్ను వదిలేస్తే. ప్రభుత్వం ఒక్కటే అన్ని కార్యక్రమాలు చేయడం సాధ్యం కాదని ప్రజాప్రతినిధులు, దాతలు, సామాజిక భాగస్వాములు కలిసి పనిచేసినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని శాసనసభ్యుల కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి 40 మంది అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పింఛన్లు ఇంకా మంజూరు కాలేని అర్హులైన దివ్యాంగులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 కార్యక్రమ స్ఫూర్తితో ప్రతి నెల ఒక్కొక్కరికి ₹3,000 నగదు మరియు ₹1,000 విలువైన నిత్యావసర సరుకులు అందించేందుకు ఎమ్మెల్యే స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే క్రికెట్ కానీ, అక్కడ ఇండోర్ స్టేడియం కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ అనేక కార్యక్రమాలు ఇవాళ జిల్లా పరిషత్ హై స్కూల్ చూస్తే విద్యార్థులకు రేపు పెడతా ఉంటారు. దాంట్లో భాగంగా ఈ 40 మంది కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది కాబట్టి మనమే చేయాలని ఒక మంచి ఆలోచనతో తపంతోటి ఆయన కుటుంబ సభ్యులతో ఏదైతే యువనాయకులు ఆయన రాని పట్టు మేడం గారు ముందుగా
మేడం గారు మేడం గారు ఇటు ఇటు పదండి మీరు పదండి. ఓకే ఉన్నాయి ఇచ్చేయండి మీరు సార్ ఒకసారి శ్రీనివాస్ గారు మీ అందరూ ఆశీర్వాదాలు ఏదైతే వికలాంగులు వాళ్ళందరినీ చూస్తుంటే చాలా దారుణంగా సార్ వెనకరండి వెనకరండి అందరూ వీడియోగ్రాఫర్స్ వెనకరండి సాయి వెనకరా అమ్మా వెనకరా అసలు రిపోర్టర్లకు అవకాశం ఏలూరు నుంచి మేడం గారు కొంచెం ఎదరకండి. ఓకే చూడండి సైడ్ ఉన్నా కొంచెం సైడ్ ఉన్నా కనపట్ల చూడండి చూడండి చూడమ్మ కొద్దిగా ఇలాంటి ఎమ్మెల్యే గారు రావడం మీ స్థానిక ప్రజలందరిది కూడా అదృష్టం. అలాగే అంటే ఒక మంచి పని చేయాలి అంటే ఎప్పుడూ కూడా వారి ఒక్కరిదే కాదు, వారి సహధర్మచారిణి భాగస్వామి అయిన వారి సతీమణి గారి సహకారం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క సహకారం ఉండాలి. వారికి ఇన్ని మంచిగా సహకారం గవర్నమెంట్ పేపర్ వల్లేని శ్రీనివాస్ గారికి, రాజేష్ గారికి, ఆదిలక్ష్మి గారు, మాధవీలత గారు, రఘు గారు, స్వామి గారు, సోమేశ్వరరావు గారు, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరూ మరియు కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, విజన్ యాక్షన్ యూనిట్ సభ్యులకి, అధికారులకి, పాత్రికేయులకి, మరియు విచ్చేసిన అతిథులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ అందరికీ సేవలు అందించాలి, మంచి ఆరోగ్యంతో సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు పెన్షన్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని చూశాను నేను. అత్యవసరం అంటే వీళ్ళకి చాలా అవసరం ఉన్న వాళ్ళు వారి పిల్లల్ని అంటే విభిన్న ప్రతిభావంతులు వారి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అంటే వాళ్ళని చూస్తే ఆ తల్లుల్లో ఒక భూదేవి, ఒక శక్తి కనిపించారు. ఎందుకంటే ఆ పిల్లల్ని అంత ఓపికగా ప్రేమగా వాళ్ళు అలా సాకబట్టి ఆ పిల్లలు అలా బతికి ఇన్ని వేసవకాలాలు దాటుకుంటూ వెళ్తున్నారు. వారిలో ఒక దేవత చూసాం. వారిని అందరినీ ఆదుకోవడానికి శ్రీనివాస్ గారు ముందుకు రావడం, ఆ తల్లిలో ఏదైతే ప్రేమ దయ అవన్నీ ఉన్నాయో శ్రీనివాస్ గారు వారి కుటుంబంలో కూడా అదే విధంగా మీ అందరి మీద ఉండడం, అలాగే 40 మందికి పెన్షన్స్ ఇవ్వడం, నిత్యావసరకులు నెల నెల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేయడం నాకు చాలా సంతోషంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నాకు నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ గత సంవత్సరం నుంచి కూడా మన ఆఫీసు రావడం, 10 మంది అధికారుల దగ్గర తిరగడం, పెన్షన్ రాలేదని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే మనందరికీ మంచి జరుగుతుందని మనకి లైన్లో నిలబడి ఓట్లు వేసినందుకు మనం అత్తమానం ఇంకా సమాధానం చెప్పలేని పరిస్థితి. అది గమనించిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయితే
నిరంతరం మనం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో దాన్ని మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో దోపిడీకి గురి కాబడింది, అప్పులు పాలైపోయింది. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టుని చేసుకోవాలి, మరో పక్కన అమరావతిని చేసుకోవాలని ఆలోచనలో ఆయన అభివృద్ధి పరంగా ఆయన చేసినప్పుడు మన వంతు చేయూతగా మనం ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అన్ని ప్రభుత్వం ఇవ్వాలని అనుకోవడం కూడా తప్పు. ప్రజల భాగస్వామ్యాన్ని మనం కోరుకున్నాం మొదటి నుంచి. మరి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ లైట్లు దాదాపు 2 కోట్ల రూపాయలు తీసాం. 10 లక్షలు నేను ఒక్కడనే ఇచ్చినప్పుడు, తర్వాత 1,90,00,000 ప్రజలు ఇచ్చారు. అంటే ఇవన్నీ నాకు అనుభవం మీద నేను ఒకటే ఆలోచించా, ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు ప్రజలు మన కోసం ఎదురు చూడకూడదు, వాళ్ళకి మనం చేయవలసిన సాయం చేద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది, కానీ మనకు కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా ఏం టైం అని మీరు అనుకోవచ్చు. 2 సంవత్సరాలు కాదు, 15-20 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి గనులు మరి పాత మాజీ ముఖ్యమంత్రి కానీ వారి అనుచరుల బృందం కానీ మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. కనీసం రోడ్డు మీద గొయ్యి కూడా పోడ్చినటువంటి సందర్భంలో ఒక ఆలోచన చేసినప్పుడు ఇలాగ ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ అర్జెన్సీ పోషించుకోవడానికి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ ముందు 4,000 ఇవ్వాలనుకున్నాను. కలెక్టర్ గారికి అదే చెప్పాను. తర్వాత మన స్నేహితులు కొంతమంది ఇంకో 10 కుటుంబాలను ఎక్కువ ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి 3,000 పాత పెన్షన్ ఇద్దాం, కొత్త పెన్షన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇద్దామని మంచి సలహా ఇచ్చారు. దానికి నిరంతరం నాకు నిజంగా చెప్పాలంటే మా సహోదరి నా వెనకాల ఉండి నేను ఏది అడిగినా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నన్ను నడిపించేటువంటి మా కలెక్టర్ గారు నాగరాణి గారు. ఎందుకంటే అధికారులు చాలా మంది నేను చూశాను. ఎందుకంటే అధికారుల్ని మనం గౌరవించాలి, మనం గౌరవించబడాలనే సిద్ధాంతంలో నేను వెళ్తున్నాను కాబట్టి జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఫోన్ చేస్తే ఎంత మీటింగ్లో ఉన్నా తర్వాత ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు అలా చేద్దాం ఇలా చేద్దాం నా ఆవిడ సలహా మీదే ఇవన్నీ చేయాలంటే కూడా మనకు కొంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చిన కలెక్టర్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పనిచేస్తున్న ఇక్కడ కూటమి నాయకులందరికీ పేరు పేరు అందరూ వచ్చారు. అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను గెలిచాను అంటే మీరందరూ సహకారం. మరి గెలిచిన తర్వాత మనం ఏం చేయాలి, మన కోసం ఆలోచించకూడదు. ఎవరైతే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారో వాళ్ళ కోసం ఆలోచించాలని నిరంతరం తపన పడుతూ ఉన్నాం. అంతకుముందు మనం 15 మందికి నిత్యావసర వస్తువులు ఇచ్చేవాడిని. ఇప్పుడు P4లో మన భాగస్తులు చేసిన తర్వాత 25 మందికి ఇమ్మని చెప్పారు. 25 మందికి వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నుంచి 40 పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 40 కాదు, నెక్స్ట్ మనం ప్రభుత్వం వచ్చేదాకా చాలా మంది మన తాడేపూడిలో హృదయంలో దాతలు ఉన్నారు. మీరు కూడా స్పందించండి, మీరు అడాప్ట్ చేసుకోండి. కొంతమందిని మనం పోయేది పట్టుకెళ్ళేది ఏమీ లేదు మనం పోయినప్పుడు అని నేను చెప్తారు చాలా మంది, నేను చూసింది కాబట్టి చెప్తున్నాను మీకు. మనం ఏదైతే పట్టుకెళ్తామో మంచి మాట, మనం పోయిన తర్వాత కూడా బతికుండాలంటే మనం చేసి మంచి పని బతుకుంటుంది తప్ప చెడ్డ పని మాత్రం, చెడ్డ పని కూడా బతుకుంటుంది. ఆడు ఎవరైనా తిడతారో, మంచి పని చేస్తే ఆడు మంచి చేసాడు పోయినా మనం బతుకుండాలనే కార్యక్రమాలు మనం చేయాలనే ఆలోచనతో నేను పనిచేస్తాను. నాకు సహకరించిన నా మిత్రులందరూ చాలా మంది నాతో సామాన్యులు ఉన్నారు. నాతో మా జనసేన కార్యకర్తలు అంటే గడిచిన 5 సంవత్సరాలు నన్ను కడుపులో పెట్టి చూశారు. నిజంగా ఓడిపోయాడు కదా ఈ వెనకాల మన నిజంగా తిరగలేదు, వాళ్ళకి నేను ఏం చేయలేకపోతా ఉన్నాను. అంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ తాడేపూడిలో ఉందని చెప్పి నేను ఖచ్చితంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను వచ్చిన మరి చూస్తే ఈ 2 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే దాదాపు 5-6 కోట్ల రూపాయలని ఇక్కడ ఉన్న ప్రజల దాతృత్వం ఇచ్చారని నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు మనం అడగకపోయినా సార్ మీరు మాకు ఏది చెప్పలేదు, మీరు ఎంత ఇమ్మంటే అంత ఇస్తామని చెప్పి ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా వారికి వారు తెచ్చిచ్చి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అమ్మవారి ఉత్సవాలు 2,35,00,000తో చేసాం. అది కాకుండా మరి ఇండోర్ స్టేడియం పూర్తి చేసుకున్నాం, స్విమ్మింగ్ పూల్ పూర్తి చేసుకున్నాం, మరి హై స్కూల్ దాదాపు 2 కోట్లు అభివృద్ధి చేసాం. మరి ఎంత ప్రజలు ఉదయం లేకుండా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ పెన్షన్ విషయంలో కూడా తాడేపల్లిగూడెం అనేది ముందు వరుసలో నిలబడడానికి మీ అందరి సహకారాన్ని నేను మనస్ఫూర్తిగా అర్థిస్తూ, మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికాడ ఇవ్వండి, వాళ్ళందరినీ మీ దగ్గర డైవర్ట్ చేస్తాం. గవర్నమెంట్ కానీ పెన్షన్ రిలీజ్ చేస్తే ఇమీడియట్ గా మీరు మానేయచ్చు, అది కూడా ఆలోచన చేయండి. మనం అధికారులను పదవులు అడుగుతాం, పనులు అడుగుతాం, కానీ మనలో ఉన్న దాతృత్వాన్ని కూడా బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగిన పని భగవంతుడు మీకు చేస్తాడు. అది ఆలోచన చేయమని కోరుకుంటూ, ఇలాంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, మా అధికారులు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ముఖ్యంగా నేను ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఆయన కూడా అదే చెప్తాడు, పేద ప్రజలు ఎవడు ఆదుకుంటాడు, మీరు ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజల యొక్క కష్టం మీకు ఎలా వెళ్తుంది, నిరంతరం ప్రజల్లో ఉండమని చెప్పి
చెప్తారు. మేము కూడా ఒక్కరోజు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి ప్రతిరోజు పీజీఆర్ఎస్ నేను నిర్వహిస్తాను. ప్రతిరోజు ప్రజల సమస్యలు తీరుస్తాం. ప్రతిదీ గవర్నమెంట్ పంపిస్తాం. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పరిష్కారం చేసావు, ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తలేదో కూడా ఇక్కడ కూర్చొని నేను చెప్పగలను. అది కూడా మేడంకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. పలానా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా ఉంది, పలానా డిపార్ట్మెంట్ డబ్బులు ఆశిస్తా ఉన్నారు. ఇవన్నీ మీరు మా సహకరించమని అడిగితే మేడం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం. నేను ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసానంటే దానికి కారణం నాకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జేసీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ చేసే కార్యక్రమానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఇలాంటి మంచి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఇది నా పుణ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని భవన కార్మికుల బోర్డు చైర్మన్, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు. శుక్రవారం స్థానిక తెదేపా కార్యాలయం వద్ద వలవల బాబ్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ 5 గత 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల మరి న్యాయబద్ధమైన కోరికలు ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ మరి ఒక రిపోర్ట్ ఇస్తే మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఇద్దాం, తర్వాత మరిన్ని కార్యక్రమాలు ఇద్దామని చెప్పి ఒక మాట చెప్పి ఆ ప్రకారంగా మరి ఏదైతే మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి మ్యారేజ్ గిఫ్ట్ 20,000, అలాగే ఏదైతే మరి ప్రసూతి సందర్భంగా 2 ఇష్యూలకి 30,000 రూపాయల చొప్పున ఇవ్వడం, అలాగే సాధారణ మరణానికి 60,000 రూపాయలు ఇవ్వడం, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద మరి దాన్ని 20,000 రూపాయలు ఇవ్వడం, ఈ 4 కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా కార్మికులకి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి అది ఖర్చు ఎంత అవుద్ది అన్న ప్రాతిపదిక కాకుండా మరి మెడికల్ టెస్ట్లు చేయించడానికి ప్రభుత్వం మరి వేళ టెండర్ పిలిచిన పరిస్థితి ఉంది. అది అయిన తర్వాత దాంట్లో మినిమంగా 120 టెస్టుల దాకా ఉన్నాయి. ఎక్కడ మరి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేని విధంగా మరి ఈ టెస్టులన్నీ కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వాళ్ళకి అయ్యే ఖర్చుల్లో మరి ఏదైతే 2,50,000 వరకు మన సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఆ కార్యక్రమం ద్వారాను, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, ఇది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎలిజిబిలిటీ 2,50,000 దాకా ఉంటుంది. ఆ తరువాత మరి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తే కనుక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని జరపడానికి అంతగా సరిపోతే మరి దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్లో పెట్టి మరి ఈ ప్రోగ్రామ్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు అలాగే క్యాబినెట్ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఇంతకుముందు కర్ణాటకలోను తెలంగాణలోనూ జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగింది. అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు మరి ఈ కార్మికుల కోసం మరి చేస్తూ ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ మరి కార్మిక శాఖలో సంబంధించి
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 4 కార్మిక్ కోడ్స్ని రాష్ట్రంలో జూన్ నెలలో అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఎవరో కూడా ఒక్క పైసా కట్టుకోకుండా ఈ లేబర్ కోడ్స్లో వాళ్ళు మరి ఈ దాన్ని చేసుకుంటే సాధారణ మరణానికి ₹1,00,000, అలాగే మరి యాక్సిడెంటల్ డెత్కి 5 లక్షలు కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా చాలామంది వీటిలో చేరడం జరిగింది. మరి మరింత మరి ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మరి కార్మికుల పిల్లల కోసం, వాళ్ళ శిక్షణ కోసం దాదాపుగా మరి ఈ సంవత్సరం 80,000 మందికి ఆల్రెడీగా మరి శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నాక్ అనే సంస్థని ఎన్నుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థది. ఆ సంస్థ ద్వారా మరి ఇక్కడ రాజమండ్రి దగ్గర, విజయవాడ, మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 29 సెంటర్లు ఉన్నాయి. ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా లేబర్ అడ్డాలు అంటే మరి లేబరు ఎక్కడైతే సమావేశం ఏర్పాటు చేసుకోవటానికి కానీ, లేకపోతే వాళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఆ లేబర్ అడ్డా దగ్గర నుంచి వెళ్ళే రకంగా మరి 5 చోట్ల మరి ₹1,00,00,000 వంతున మరి నిర్మాణాలు చేయడానికి మరి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల బోర్డు తరపున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముందుగా దానికి సంబంధించి తిరుపతి, నెల్లూరు, అలాగే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఈ 5 ప్రాంతాలు ఎంచుకోవడం జరిగింది. ఈ 5 పూర్తయిన తర్వాత వర్క్ జరుగుతూ ఉండగానే నెక్స్ట్ ఇయర్ మరొక 5 కార్పొరేషన్లలో ఈ కార్యక్రమాన్ని లేబర్ అడ్డాలు చేస్తాం. అలాగా దఫాలుగా మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి ఇది విస్తరించేలాగా చేసి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్మికుల కోసం చేస్తున్నామన్న మరి సత్సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పూర్తిగా ఇస్తూ ఈవేళ ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. ఆ రకంగా ఏదైతే మా కార్మిక శాఖ మంత్రి మరి గౌరవనీయులు సుభాష్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకుంటూ మరి ఈ ప్రోగ్రాంల ఇంప్లిమెంటేషన్ కోసం మేమిద్దరం కూడా అన్ని చోట్లకే తిరుగుతూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న మోడీ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మిక, కర్షక, శ్రామికులందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మరి కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్న తరుణంలో కార్మికుల యొక్క పోరాటంలో వాళ్ళ శక్తివంచనకు తగ్గట్టుగా మరి వేతనం చెల్లించాలన్న ఆలోచనతో గతంలో నాయకులు చేసిన శ్రమ ఫలితమే ఈ మేడే యొక్క సందర్భం. అటువంటి కార్యక్రమం ఈరోజు మరి అటువంటి రోజున అనేక రకమైన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. అలాగే ఏదైతే పార్టీ ప్రకటించినప్పటి నుంచి కూడా జెండాలో నాగలు కానీ, చక్రం కానీ, ఇల్లు కానీ, చిహ్నాలు ఎన్టీఆర్ గారు ఆ రోజునే కార్మిక శక్తి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క చిహ్నంగా భావించి ఆ రోజు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ చిహ్నాలను కూడా మా జెండాలో పొందుపరచడం జరిగింది. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కార్మికుల యొక్క శ్రమను పెంచే విధంగా
వాళ్ళకి తగిన వేతనాలు ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ శ్రామికుడికి పని లేకుండా కలిగించే విధంగా అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి పనుల్లో కానీ మరి ముందుకు రావడం, ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏదైతే మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏదైతే పేదవాడికి ఒక శ్రామికుడు రోడ్డు మీద పనిచేసినప్పుడు మరి అన్నం కోసం బయటికి వెళ్లకుండా శ్రామికుల కోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అటువంటి కార్యక్రమాలనే ఏదైతే పేదవాడు కేవలం కూలి పనితో బతకలేకపోతున్నారు కాబట్టి పెద్దవాడు అయిన సరే దాన్ని 2,000 రూపాయలని 4,000 రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దివ్యాంగులకి 3,000 నుంచి 6,000, ఏదైతే మరి కిడ్నీ బాధితులు కానీ హిమోఫోలియా బాధితులకు కానీ 10,000 రూపాయలు, అలాగే మంచం మీద లెగలేకుండా మరి మొత్తం మంచం మీదే ఉండే వ్యక్తులకు 15,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రతి శ్రామికుడికి కానీ పేదవాడికి కానీ అండదండగా ఉంటూ ఎప్పుడూ కూడా పేదవాడి పార్టీగా మరి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ముందుకెళ్తున్న తరుణం మనందరం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మరి ఏదైతే ఈ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి చూసాం. మరి ఈ ప్రభుత్వంలో దాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారికి ఇవ్వడం, తద్వారా అనేక రకమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణాలకైతే 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా కానీ, అలాగే ఏదైతే మరి కార్మికులకు 650 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, తద్వారా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే దాంట్లో ఏదైనా మరి ప్రతి ఆ గర్భిణీ స్త్రీకి ఏదైనా సరే హాస్పిటల్ ఖర్చు కింద 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే సహజ మరణాలకైతే 60,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇందులో పెట్టి ఈ కార్మిక సంక్షేమ బోర్డును ముందుకు తీసుకెళ్తూ ఒక చైర్మన్ ఏర్పాటు చేయడం, దాంతో కార్మికులందరికీ కూడా పూర్తి స్థాయిలో మరి పనులు చేసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మరి కార్పొరేషన్ చైర్మన్గా బాబ్జీ గారు నియమించినప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే కూటమి ప్రభుత్వం పేదవాడికి అండదండగా, కార్మికులకు కర్షకులకు అండదండగా ఉంటూ ఏ పేదవాడికి ఏ శ్రామికుడికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పని లేదు అనిపించుకోకుండా ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ శ్రామికులకు అందరికీ అండదండగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శ్రామిక శక్తిని పెంపొందించే విధంగా కార్మికులకు అండదండగా ఉండటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాలు తెలుసుకొని కార్మికులకు అండదండగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కార్మిక కర్షక శ్రామికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పెంటపాడు మండలం అలంపురం విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మండల జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆయా విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. నమస్కారం. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి చెందినటువంటి విజ్ఞాన ఉన్నత పాఠశాల తరపు నుంచి ఈ పల్లెటూరి ఆణిముత్యాలు, ముఖ్యంగా మోర్సా ప్రేమకిషోర్ షెడ్యూల్ కులానికి సంబంధించి నిరుపేద విద్యార్థి, చాలా చక్కగా చదివి కృష్ణాయపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి 591 స్టేట్ మార్క్ తోటి ఇవాళ ప్రతిభ కనబరిచాడు. ఆ అబ్బాయికి రాబోయే రోజుల్లో మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఒక ప్రతిభ పురస్కారము 20,000 రూపాయలు నగదు బహుమతి కూడా తీసుకోబోతున్నాడు. అలాగే మరికొంతమందికి కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు. గతంలో ఒక 5 సంవత్సరాలు ఆపారు. లాస్ట్ ఇయర్ మన స్కూల్కి సంబంధించి 7 ప్రతిభా అవార్డులు, 7 రెళ్ళు 1,40,000 రూపాయలు ఇదే కార్మిక బోర్డు ఇతర నిర్మాణ శాఖ సంబంధించినటువంటి చైర్మన్ గారు బాబ్జీ గారి చేతుల మీదుగా మేము అందుకోవడం జరిగింది. ఇవాళ ఇంతమంది
పెద్దల మధ్య ఈ పిల్లలకి ఆత్మీయ సత్కారం చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి పేరెంట్స్ కూడా హాజరయ్యారు, చాలా సంతోషం. దీనికి సంబంధించి పెంటపాడు మండలంలో అనేక గ్రామాలు ఉన్నాయి. మా స్కూల్ తరపు నుంచి 82 మంది విద్యార్థులు హాజరైతే 81 మంది ఫస్ట్ క్లాసులు, 500 మార్కులు దాటిన వాళ్ళు 68 మంది, 600కి 550 దాటిన వాళ్ళు 42 మంది ఆణిముత్యాలు ఉన్నారు. ఈ 580 మార్కులు దాటిన వాళ్ళు 13. అంటే మన పెంటపాడు మండలం నుంచి విద్యాశాఖ తీసుకుంది రిపోర్టు 18 మంది అండి. ఈ 18 మందిలో 13 మా స్కూల్ తరపు నుంచి రావడం ఎంతో ఆనందకర పరిణామం. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వీళ్ళందరికీ కూడా 60,000 నుంచి 80,000 వరకు భారీ కన్సెషను, అలాగే ఈ 591 మార్కు వచ్చిన అబ్బాయికి అయితే ఫ్రీ సీట్ ఇస్తాం కూడా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. అంటే ఒక నిరుపేద విద్యార్థి ధనికుడు అవ్వాలంటే దానికి చదువు ఒకటే మార్గం, అలాగే ఒక గుమస్తా కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలన్నా కూడా చదువు ఒకటే మార్గం అని చెప్పి అదే నమ్ముతాం మేము. ఈ పెద్దల ఆశీస్సులు ఈ నియోజకవర్గంలో మా స్కూలే కాదండి, ప్రతి విద్యా సంస్థకు సంబంధించి ఏ కష్టం నష్టం ఉన్నా, టీచర్లకు సమస్యలు ఉన్నా, ప్రతి విషయంలో మేము ఉన్నామంటూ వీళ్ళు ఎప్పుడు కూడా ముందుంటున్నారు. వీళ్ళకి మా స్కూల్ తరఫున, యాజమాన్యం తరఫున, మా పేరెంట్స్ తరఫున ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకి చక్కగా అల్పాహారం, స్నాక్స్, అలాగే టీ విందిచ్చి వీళ్ళకి ఆత్మీయ సత్కారం చేసినందుకు బాబ్జీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అల్లంపురం విజ్ఞాన్ స్కూల్ CEO చిరంజీవి గారు, వారి మిత్ర బృందం ఈవేళ ఒక మట్టిలో మాణిక్యాలని తయారు చేసినట్టుగా మెరికల్ లాంటి స్టూడెంట్స్ని తయారు చేశారు. ఒక్కొక్కళ్ళు చాలా ఇంతకు ముందు చిరంజీవి గారు చెప్పారు, ఎస్సీ కులంలో పుట్టి ప్రేమ్ కిషోర్ 591 ఎంత చక్కగా మరి ఆ అబ్బాయి చదువుకుని కృష్ణాయపాలెం గ్రామం, ఆ చిన్న గ్రామం, మరి ఆ ప్రెసిడెంట్ గారికి నేను చెప్తాను తప్పనిసరిగా ఆ గ్రామంలో ఆ అబ్బాయికి మరి సన్మానం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు మరి వాళ్ళ గైడెన్స్ ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ స్కూల్లో అధ్యాపక బృందం అలాగే చిరంజీవి గారు మరి వాళ్ళని సానపట్టి వజ్రాల్లా తయారు చేసి ఈవేళ ఒక్కొక్కళ్ళకి ఇలాగా మరి 580 దాటిని అంటే అది వాళ్ళకి తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువు అనేది ఈవేళ తల్లిదండ్రులకి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మా అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకోవాలి, మా అమ్మాయి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇదివరకు అమ్మాయిల గురించి ఆలోచించేవారు కాదు, కానీ ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా ఈవేళ అలా ఆలోచించబట్టే ఎక్కువ శాతం ఈ 595, 599 నుంచి వచ్చిన మార్కులు అన్ని పరిశీలిస్తే 70% బాలికలే అత్యధికంగా మార్కులు తెచ్చుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే మిగిలిన మార్కులు బాలురు తెచ్చుకుంటున్నారు. అయితే మరి విజ్ఞాన్ స్కూల్కి మేమందరం కూడా మరి మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా యానివర్సరీకి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా క్రమశిక్షణ అనేది కావాలి. చిరంజీవి గారు ఆ క్రమశిక్షణ స్టూడెంట్స్ అందరిలోనూ కూడా కనిపించేలాగా చేయడంలో కృతకృత్యులు అవుతూ ఉన్నారు. ఇలాంటి స్కూల్లో చదివించినందుకు తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తక్కువ ఫీజులతోటి ఎక్కువ ఫలితాలు రాబట్టడం జరుగుతూ ఉంది. అది కూడా మరి టౌన్లో చదివేవాళ్ళు కాదు, అన్ని విలేజ్ల నుంచి ఆ స్టూడెంట్స్ చదువుకుంటూ మరి వేళ మరి వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, వాళ్ళ స్కూల్కి కూడా ఒక
గొప్ప ఖ్యాతి తెచ్చిన విద్యార్థుల్ని మరి అభినందిస్తూ ఈవేళ నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన కాడి నుంచి ఇలాంటి స్కీములు పెడతా ఉన్నారు. ఇంతకుముందు చెప్పారు ప్రతిభా అవార్డులు. మరి ఈ అబ్బాయికి 20,000 రూపాయలు రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి కూడా అందరికీ రావడం జరుగుతుంది. ఇలాగా వర్గంలో ఇలాంటి మెరికల్ లాంటి స్టూడెంట్స్ రావడం మా అందరికీ కూడా మరి ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇలాంటి స్టూడెంట్స్ని మరింత మద్దతు ఇచ్చి ప్రోత్సహించే రకంగా మరి ఆయన కూడా చెప్పారు. చాలామందిని మాట్లాడి వాళ్ళకి సాధ్యమైనంత వరకు తక్కువ అయ్యేట్టుగా చేసే దాంట్లో ఆయన పాత్ర వహిస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆయన చేతిలో శశి వేలువెన్ని కాలేజీ ఉంది, ఇక్కడ ఉన్న నరేంద్ర గారి కాలేజీ కూడా ఉంది. వాళ్ళు ఇద్దరు కూడా పోటీపడి మరీ చాలా చక్కగా ఈ శశి కాలేజీని నడిపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళందరూ ఐఏఎస్లు గాను, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఐఐటి స్టూడెంట్స్ గాను మరి ఇంకా పెద్ద పెద్ద జాబ్స్ రావాలని చెప్పి వీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో సరిగ్గా మేమందరం ఏదో ప్రెస్ మీట్కి పెట్టడానికి వస్తే ఈ కార్యక్రమం చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులకు శుక్రవారం స్థానిక పాఠశాల వద్ద యాజమాన్యం అభినందించిన సభ నిర్వహించారు. సభలో జిల్లా ఫస్ట్ సాధించిన వై హర్షిని 597/600, ఎం చాలిస్తా ప్రజ్ఞ 597/600, కీర్తన్ 594/600లను శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. రానున్న కాలంలో మరింత ఉన్నత స్థితిలో విద్యనభ్యసించాలని సూచించారు. చిన్నారులను ఏజీఎం పార్థసారథి, రీజనల్ ఇన్ఛార్జ్ ఉదయ భాస్కర్, కోఆర్డినేటర్ రామారావు, శ్రీకాంత్, వెంకట్లు సత్కరించారు. Thank you so much, and my appreciations and congratulations to all the students who have scored more marks, and my congratulations to the parents also. Thank you so much. నిన్న విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థలు 598 స్టేట్ సెకండ్ మార్క్తో పాటు 597 ఆరుగురికి, 596 అండ్ అబోవ్ 10 మందికి, 595 అండ్ అబోవ్ 21 మెంబర్స్కి, 590 అబోవ్ 81 మెంబర్స్కి ఫలితాలు రావడం జరిగింది. చైతన్య విద్యా సంస్థలు ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు విద్యార్థులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు, అలాగే స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలపడం జరుగుతుంది మేనేజ్మెంట్ తరఫున. కోఆర్డినేటర్ ఆఫ్ వెస్ట్ గోదావరిగా వర్క్ చేస్తున్నాను. సో నిన్న విడుదలైనటువంటి ఎస్ఎస్సి 2026 ఫలితాలలో రాజమండ్రి వెస్ట్ గోదావరి జోన్ అద్భుతమైనటువంటి ఫలితాలు సృష్టించింది. ఇందులో క్రమంగా 598 మార్కులతోటి స్టేట్ సెకండ్ టాపర్గా రాజమండ్రి వెస్ట్ గోదావరి బ్రాంచ్ రావడం జరిగింది. అదే రకంగా 597 మార్కులతోటి ఒక 6 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతటి ఘన విజయానికి గల కారణం టెక్నో, సిబ్యాచ్, ఐపీఎల్ లాంటి ప్రోగ్రామ్స్ అనే విషయాన్ని మరొకసారి ఈ రిజల్ట్స్ పరంగా గుర్తు చేసుకోవడం జరుగుతోంది. ధన్యవాదములు అందరికీ కూడా. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి.
నిన్న విడుదలైన 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద కూడా హైయెస్ట్ మార్క్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం 599. ఒక్కటికి కూడా 599 అనేది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి. అదేవిధంగా స్టేట్ సెకండ్ కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్టేట్ సెకండ్ ర్యాంకు శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందండి. ఇంతటి ఘన విజయానికి కారణం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ప్రవేశపెట్టిన కరిక్యులం ఏదైతే ఉందో ఫేజ్ రివిజన్ ప్రోగ్రామ్, స్పెషల్గా 10th క్లాస్, ఇది శ్రీ చైతన్య విజయానికి ఒక మూల కారణం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. అదేవిధంగా ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదండి, శ్రీ చైతన్య బ్రాంచ్ ఎక్కడైతే ఉందో ఆ బ్రాంచ్ ఉన్న నియోజకవర్గం కావచ్చు, లేదా జిల్లా కావచ్చు, మండలం కావచ్చు, ఆ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ శ్రీ చైతన్య అనేది అగ్రస్థానంలో ఉండటానికి శ్రీ చైతన్య కరిక్యులము, అదేవిధంగా మా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు అనేది ఎన్నటికీ మరవలేనివి. థ్యాంక్ యూ అండి. స్థానిక తాడేపల్లిగూడెం నారాయణ స్కూల్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ మెయిన్ డ్రైనేజీలో మద్యం మత్తులో వ్యక్తి పడిపోవడంతో స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది బయటికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయం పట్టండి వీడియో తీన మీరు సాయం పడతారా? ఓకే బాబు వసు అన్న ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలి. వాటర్ బాటిల్ బకెట్ నీళ్ళు తీసుకురా. బకెట్ నీళ్ళు తెచ్చు. తలకు తగిలిందండి అబ్బా. కవర్ అయ్యాలి, వీళ్ళు కవర్ అయ్యాలి. పని మీద తగిలింది అబ్బా. కూర్చోబెట్టి చేస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.